తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ 106 స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ స్పందించారు. ఈ విజయం అవినీతి రాజకీయ పార్టీలకు గట్టి హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. తన శాంతి సభను అడ్డుకున్నందుకే స్టాలిన్ ఓడిపోయారని, గతంలో వైఎస్ఆర్ జగన్ విషయంలో తాను చెప్పినట్టే జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు తన చారిటీల జోలికి వస్తే గుండె ఆగి చేస్తారని అన్నారు. భవిష్యత్ ముఖ్యమంత్రిగా విజయ్కు అభినందనలు తెలిపిన కెఏ పాల్ మార్పు కోరుకునే ప్రజలందరికీ ఈ విజయం స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. తమిళనాడు నెక్స్ట్ ముఖ్యమంత్రి యాక్టర్ విజయ్ జోసెఫ్ మీ అందరినీ షాక్ చేశాడు. ఎగ్జిట్ పోల్స్, పండిట్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి 8-10% ఓట్లు వస్తాయి కానీ గెలిస్తే ఆయన ఒక్కటి సీటు గెలుస్తాడు కానీ, కొంతమంది 1 నుంచి 5 సీట్లు గెలుస్తారన్నారు కానీ ఏ ఒక్కరు కూడా 2 days బిఫోర్ మాత్రమే ఒక్క పోల్ ఆయన గెలుస్తున్నాడు అన్నారు. కానీ నేను ముందు నుంచి ఆయననే బ్లెస్సింగ్ ఇచ్చింది కారణం ఏంటి? స్టాలిన్ గారిని నేను కలిశాను, ఫోటో చూడండి, 3-4 years బ్యాక్. ఎక్స్ప్లెయిన్ చేశాను, అయ్యా మా తెలుగు రాష్ట్రాలు నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, మీరు పర్మిషన్ ఇస్తే ప్రపంచ మ్యాప్లో తమిళనాడును పెడదాం, కంపెనీలు తీసుకొద్దాం, లక్షల జాబ్లు క్రియేట్ చేద్దాం, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొద్దాం అంటే 90 నిమిషాలు నన్ను హోస్ట్ చేసి తప్పకుండా చేద్దాం పాల్ గారు అన్నారు. బికాజ్ ఇఫ్ దేర్ హార్ట్ ఈస్ నాట్ చేంజ్ ఆఫ్టర్ ఎలక్షన్, Mr. Stalin will become ex-chief minister like Jayalalitha. If this chief minister does not support, God will put new chief minister after 2 months. పిలిస్తా విజయ్ వచ్చేసును, ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాము, మీరు ఎక్స్ సీఎం అవుతారు, విన్నారు కదా. అప్పుడు నేను అంటూ విజయ్ని పిలిచినా బాగున్ను, ఆయన సీఎం అయిపోయినేమో అన్నా. వెంటనే విజయ్ క్లోజ్ ఫ్రెండ్ గారు మనల దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ అన్నారు, లేదు లేదు ఆయన గెలవడాన్ని మీరు ట్రై చేయకండి, లేదు మీరు శపించిన వాళ్ళు నేను శపిస్తా, మీరు దీవించిన వాళ్ళు దేవుడు దీవిస్తాను అన్నాడు. అదే జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో 2009లో మన చారిటీ సీట్లు దోచుకునేటప్పుడు. మరలా ఇప్పుడు ముఖ్యమంత్రులు 2024 జగన్మోహన్ రెడ్డి నన్ను కలవనందుకు మాజీ ముఖ్యమంత్రి అవుతాను జనవరి 9ని మీడియా అందరి సమక్షంలో ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, విజయసాయి రెడ్డి వచ్చి నాకు చెప్పినప్పుడు జూన్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడేంటి దేవుడు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రులకి. తెలుగు ముఖ్యమంత్రులారా వినండి, నా సొసైటీని టీఏపీపీసీ నా చారిటీల్ని నా దగ్గర నుండి తీసుకొని వెళ్ళి ఎవరికో ఇచ్చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారే, దేవుని ఉగ్రత ఆయన మీద వచ్చినట్టు భూమి మీద నుంచైనా మీరు ఉండరు, లేదా మీ పొలిటికల్ పార్టీ సర్వనాశనం అయిపోద్ది, గుండాగైనా చేస్తారు. నాతో పెట్టుకోకండి, పెట్టుకున్న వాళ్ళు ప్రపంచంలో ఒక్కడ మిగరలేదు. ఎవరు ఊహించినట్టు విజయ్ గెలిచాడు. విజయ్ కంగ్రాచ్యులేషన్స్, దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు మారకుండా ఉండు, మంచి సమిట్లు పెడదాం, ప్రపంచం నుంచి అన్ని లక్షల ఉద్యోగాలు, 100 కంపెనీలు, లక్షల ఉద్యోగాలు తీసుకొద్దాం, తమిళనాడుని అభివృద్ధి చేద్దాం.